హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మనకు ఇంతకుముందు నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను కదా. అసలు సింగిల్ స్టాక్ ఉండడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, అసలు సింగిల్ స్టాక్ వల్ల మనకు అంత ప్రయోజనాలు ఉన్నాయా అని అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేయలేకపోయినా కానీ సింగిల్ షేర్ కొనడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే కానీ అదొక లో రిస్క్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మనకు మేలు చేస్తుంది. సింగిల్ మీ దగ్గర ఇప్పుడు ఒక 1000 రూపీస్ ఉన్నాయి. 1000 రూపీస్ ఉన్నాయి. మీకు 1000 రూపీస్ పెట్టి 1000 రూపీస్ నేను నా ఇలా ఖర్చు పెట్టేసిన అన్న ఫీలింగ్తో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం. సో ఈ 1000 రూపీస్ పెట్టి 100 రూపీస్ మంచి స్టాక్స్ ఏవైతే పెండింగ్ స్టాక్స్ లోవర్ వాల్యుయేషన్ ఉన్నాయో అవి ఒక 10 కంపెనీలు ఉన్నారు. కంపెనీస్ సింగిల్ స్టాక్లో 10 షేర్లు కాదు, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క స్టాక్ 100 రూపీస్, ఇట్లా 10 కంపెనీలు ఉన్నారు. 10 కంపెనీ ఛార్జెస్ పడతాయి, 2 రూపీస్ ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ 100 రూపాయలే కదా అని మ్యాక్సిమం లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకోవడం అంటే చూస్తారు, అప్పుడు పోర్ట్ఫోలియో చూసుకుంటారు, కానీ మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు మ్యాక్సిమం. ఇది ఇప్పుడు సపోజ్ ఇందులో ఒక కంపెనీ ఒక 20% పెరిగింది అనుకుందాం ఒకటే రోజు. ఈ కంపెనీ ఫర్ సమ్ థర్డ్ కంపెనీ ఒక 20% అప్పర్ సర్క్యూట్ కొట్టి పెరిగింది అనుకుందాం. పెరిగింది 20 రూపాయలే కదా అన్న, కానీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అరే అది ఉంది, పడిపోయింది. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఒక 5% పడిపోయింది, ఓకే 5 రూపీస్, ఒక కంపెనీలో 5 రూపీస్ పడిపోయింది, 95 వచ్చేసింది. ఇట్లా మీకు తెలిసిపోతుంది, ఆ పోర్ట్ఫోలియోని అబ్జర్వ్ చేస్తారనే తెలిసిపోతుంది. అసలు స్టాక్స్లో ఒక స్టాక్ ఎట్లా పడిపోతే ఎంత అవుతుంది, ఒక 5% పడితే ఎంత అవుతుంది, 95. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 5% పడితే ఎంత అవుతుంది, 95 నుంచి 5%, అట్లా మీకు అర్థమైపోతుంది. సో ఇది ఈ స్ట్రాటజీ వల్ల అసలు ఏంటంటే మీరు ఇప్పుడు 1000 పెట్టినంత మాత్రాన మీరు నెక్స్ట్ డే ప్రాఫిట్ బుక్ చేస్తారు, బాగా లాభాలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి, అట్లా నేను చెప్పాను. కానీ మీరు ఇప్పుడు 1000 రూపీస్ నాకు వద్దు, నాకు 10 ఏళ్ళకైనా నాకు అవసరం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలనుకో, కాబట్టి మీరు ఇన్వెస్టర్లు అయిపోయింది. సింగిల్ స్టాక్ ఇన్వెస్టర్, లార్జ్ క్యాప్ అయినా సింగిల్ అయినా ఓకే. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ అనుకుందాం, ఒక 5 ఇయర్స్ తర్వాత ఉన్న ఈ కంపెనీలల్లో నుంచి 3 మల్టీ బ్యాగర్లు అవుతాయి. మల్టీ బ్యాగర్ అంటే చెప్పినా కదా, 5 to 6 టైమ్స్ ప్రాఫిట్, లేకపోతే 2 to 3 టైమ్స్, 5 to 6 టైమ్స్, 10 టైమ్స్ ప్రాఫిట్, 11 టైమ్స్ ప్రాఫిట్, 11 టైమ్స్. అంటే ఫర్ సపోజ్ ఒక 2 కంపెనీలు 10 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చినాయి అనుకుందాం. ఈ 2 10 టైమ్స్ ప్రాఫిట్లు ఇచ్చినాయి, మిగతా అన్ని లాసులలో ఉన్నాయి అనుకుందాం. -20 రూపీస్, -30, -40, కొన్ని +20, +50, -10, -5 ఓవరాల్గా. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా 10 స్టాకులలో 2 మల్టీ బ్యాగర్లు అయినాయి అనుకుందాం. ఎంత వస్తాయి? దీనికి 1000 వస్తాయి, దీనికి 1000 వస్తాయి. కానీ మీరు ఇనిషియల్గా పెట్టిన అమౌంట్ ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు పెట్టిళ్ళు, 10 కంపెనీలు ఉన్నారు, మర్చిపోయారు. మంచి క్వాలిటీ కంపెనీలే, క్వాలిటీ కంపెనీలలో 10 కంపెనీలు ఒక్కొక్క స్టాక్ పెట్టి మర్చిపోవడం అంటే వదిలేసింది. ఇక ఇన్వెస్ట్ చేసిన సంబంధం లేదు అన్న పాయింట్ ఉండదు. ఇప్పుడు ఓ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అలా 2 మల్టీ బ్యాగర్లు అయినాయి. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1000 రూపాయలు. 1000కి 2000 2 కంపెనీలే ఇస్తాను. అప్పుడు మీరు మీ మైండ్ స్ట్రాటజీ అంటే అన్ని 10 టైమ్స్ పెరిగాయి, కొన్ని ఇప్పుడు 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకున్నా కానీ ఈ 1000 వచ్చేస్తాయి, రికవర్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో అసలు మజా ఏంటిదంటే, మీరు 1000 రూపాయలు పెట్టి 10 కంపెనీలు ఉన్నారు, అందులో 2 మల్టీ బ్యాగర్లు అయినాయి అనుకుందాం, 5 టైమ్స్. సో మీరు పెట్టిన పెట్టుబడి 2 కంపెనీల నుంచి వస్తాను. సో ఈ 2 కంపెనీలు మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రికవర్ అయినాయి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రికవర్ అయినాయి. సో ఈ 2 కంపెనీలు తీసేస్తే
మిగతా 8 కంపెనీలు అవి పడిపోయిన ఉన్న -20% కరెక్షన్ ఇచ్చిన -50% కరెక్షన్ ఇచ్చిన ఇవన్నీ అయితే మీకు లాభాలే కదా. అంటే ఇవి మీకు బోనస్ అన్నట్టు ఇక. అంటే ఇవి ఎంత పెరిగినా ఎంత పడినా అవసరం లేదంటే అవసరం ఉన్నది కాబట్టి ఆల్రెడీ మీరు పెట్టిన 1000 రూపాయలు 2 స్టాక్స్ నుంచి రికవర్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేయాలి? ఇప్పుడు ఇవి ఆల్రెడీ పెరుగుతున్నాయి కాబట్టి ఇవేంటివి పరిగెత్తే గుర్రాలు. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఓహో ఓకే, మల్టీ బ్యాగర్లు అవ్వడం, స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ అనే కాన్సెప్ట్ ఉన్నది, అది ఎక్స్పీరియన్స్ రిటర్న్ మీకు అర్థమైనప్పుడు మీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అనుభవం వస్తుంది. అప్పుడు ఈ 2 కంపెనీల గురించి మీరు రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. 1-2 ఇయర్స్లో 10 times 5 times 3 times పెరిగింది. టైమ్స్ టైమ్స్ అంటే ఇంటూ 2 ఇంటూ 3 అట్లా చేయాలి. అప్పుడు మీకు అర్థమైపోతుంది నిజమే మల్టీ బ్యాగర్ అనేది ఉన్నది. అప్పుడు మీకు ఓకే స్టాక్ మార్కెట్ అంటే ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఏదైనా కంపెనీ మంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మనకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతుందా అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అట్లా అనిపించింది. నేను 2-3 ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్లో పట్టుకొని అసలు ఇట్లా ఏ స్ట్రాటజీతో ముందు పోవాలన్న పాయింట్లోనే నేను స్టార్ట్ చేసిన. ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మల్టీ బ్యాగర్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్. మల్టీ బ్యాగర్నెస్ అంటే ఏం లేదు, మీరు పెట్టిన 100 రూపాయలు కాబట్టి మీరు 10 సంవత్సరాలు ఉంచుకోకుండా ఉంచుకుంటారు. 100 రూపాయలు తీయబుద్ధి కాదు మీకు ఫస్ట్. సో మీకు ఆటోమేటిక్గా అది 5 times 6 times ప్రాఫిట్ ఇస్తే మీరు ఒక ఫీలింగ్ అవుతుంది కదా, ఓకే నాకు అర్థమైపోయింది స్టాక్ మార్కెట్ అన్న పాయింట్ ఉంటారు. ఇది ఇవాటి కాన్సెప్ట్. సో సింపుల్. బై.